ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కలిశారు. హరిహర వీరమల్లు నుంచి బుధవారం 3వ సాంగ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా ఆస్కార్ విజేతను కలిశారు. ఈ సందర్భంగా కీరవాణితో సరదాగా ముచ్చటించారు. అలాగే ఆయనకు వచ్చిన ఆస్కార్ అవార్డును ఆసక్తిగా చూశారు. ఈ సందర్భంగా కీరవాణిని ఘనంగా సన్మానించారు పవన్ కళ్యాణ్. మనలోని పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరిని తట్టి లేపే సలసల మరిగే నీలోని రక్తమే అనే పాటకు సంగీత సాహిత్యాలతో ప్రాణం పోశారు కీరవాణి. హరిహర వీరమల్లులో ఈ గీతం వినిపిస్తుంది. నేటి పరిస్థితుల్లో మనందరిలో వీరత్వం చేవజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లు అనిపించింది. ఈ పాటను 21వ తేదీన అందరికీ వినిపించబోతున్నారు. హరిహర వీరమల్లు చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళతాయి. ఈ సినిమా కోసం ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను. వీరమల్లికి ప్రాణం పోశారు అంటే అతిశయోక్తి కాదు. మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టు ఉండాలి కదా అనడం కీరవాణిలో అంకిత భావాన్ని తెలియజేస్తోంది. బాహుబలి మొత్తం ఇక్కడ కళాకారుడు కథలు వచ్చింది. బాగా చెప్పాలి, మన మూలాల నుంచి పుట్టిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి అది దాంట్లో మేము భాగస్వామ్యం అయినందుకు అండ్ వీఆర్ ట్రూలీ గ్రేట్ఫుల్. మనస్ఫూర్తి చెప్తున్నాను, ఎక్స్ట్రా హోల్ హార్టెడ్ గ్రాటిట్యూడ్. ఇది ఈ ప్రాజెక్ట్ పర్టికులర్ లేట్ అయిందన్న బాధ ఉన్నా ఇప్పుడు వస్తున్న మూమెంట్ కి రెస్పాన్స్ కి అదంతా బాధ అంతా మాయమైపోయింది. మీ నంబర్ మీరు చేసిన సాంగ్ ఇప్పటికి నేను ఒక 50 సార్లు మ్యూజిక్ సార్. మీ గురించి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం నాతో మాట్లాడారు చిత్రం. సో వాళ్ళు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ప్రపంచానికి ఒక హీరోగా తెలుసు, బుక్ ఎవరైనా అని చెప్పి ఆ కోణం ఎవరిలో మేము చూడదని చెప్పి వాళ్ళు నాకు విడిగా చెప్తారు. నేను నాకు ఈ బుక్ పర్సనల్ గా తయారు చేసుకున్నాను సార్ ఇది, బట్ ఇది మీకు ఇస్తాను. నాకు బాగా నచ్చింది, నా లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన షార్ట్ స్టోరీస్ అన్ని ఇందులో సెపరేట్ గా ప్రింట్ చేయించి నేను